సముద్రం మధ్యలో ఉన్న సెయింట్ మేరీ ఐలాండ్స్ భూమి చరిత్రను ప్రత్యక్షంగా చూపిస్తే అక్కడే ఉన్న 6 కోణాల గల బేసాల్ట్ రాళ్ళు కొన్ని కోట్ల సంవత్సరాల అగ్నిపర్వత కథను మౌనంగా వివరిస్తాయి. కనిపిస్తున్నాయి కదండి రాక్స్, ఇవన్నీ ఏంటంటే ఇగ్నియస్ రాక్స్ అండి, బేసాల్ట్ మాట. హెక్సాగోనల్ షేప్లోని ఫామ్ అయిన రాక్స్ ఇవి. ఏంటంటే ఇవి లావా బయటకు వస్తుంది కదా, ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఎర్త్ ఫార్మేషన్. ఈ నగర హృదయంలోని భక్తి కేంద్రమైన శ్రీకృష్ణ మఠ కనకన కిండి ద్వారా కనిపించే శ్రీకృష్ణుడి చిరునవ్వు గోడల కన్నా భక్తి గొప్పదని గుర్తు చేస్తుంది. సముద్ర శ్వాస, భూమి చరిత్ర, శ్రీకృష్ణుడి కృప కలిసిన ఊరే ఉడిపి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఉడిపి దగ్గర ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ని అయితే చూపించబోతున్నాను. సో లైక్, సబ్స్క్రైబ్ చేసేస్తే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఉడిపి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్పి బీచ్కి వెళ్తున్నాను. మల్పి బీచ్ అనేది ఉడిపి టూరిజంలో బెస్ట్ అట్రాక్షన్. రిలాక్సేషన్ కోసం వచ్చే వాళ్ళకి, అలాగే అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ని ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షనల్ బీచ్. ఇక్కడ పారాసైలింగ్ కూడా చేయొచ్చు. ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ నుండి సెయింట్ మేరీ ఐలాండ్స్కి కూడా బోట్లో వెళ్ళొచ్చు. సెయింట్ మేరీ ఐలాండ్స్కి వెళ్ళడానికి పర్ హెడ్ 400 ఛార్జ్ చేస్తున్నారు. అప్ అండ్ డౌన్ బోట్లో తీసుకెళ్తారు. 20 మినిట్స్ జర్నీ ఉంటుంది. ఒక బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అది టికెట్ కౌంటర్. ఆ టికెట్ తీసుకుని ఇక్కడికి వచ్చి నించుంటే బోట్ వస్తుంది. ఆ బోట్లో ఎక్కి వెళ్ళాలి. ఇది అక్కడ కనిపిస్తుంది చూసారా, అయ్యే సెయింట్ మేరీ ఐలాండ్స్. చాలా దూరంగా ఉంటాయి. కొంతసేపటికి బోట్ వచ్చింది. అందులో టూరిస్టులందరినీ తీసుకొని దాదాపు అరగంట సమయం పాటు అరేబియా మహాసముద్రంలో సెయింట్ మేరీ ఐలాండ్స్ వైపుగా తీసుకెళ్తారు. మొదటిసారి వెళ్ళే వాళ్ళకి ఇది ఒక మంచి థ్రిల్ ఫీలింగ్ ఇస్తుంది. చరిత్ర ప్రకారం వాస్కో డి గామా భారతదేశానికి వచ్చినప్పుడు 1498లో మొదట అడుగుపెట్టిన ప్రదేశాల్లో ఇది ఒకటని చెప్తారు. అందుకే ఈ దీవులకి సెయింట్ మేరీస్ అని పేరు వచ్చింది. ఈ ఐలాండ్స్ని మొదటిసారి చూసినప్పుడు వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ రాళ్ళు సాధారణ రాళ్ళు కావు, అవి హెక్సాగోనల్ ఆకారంలో నిలబడి ఉంటాయి. ప్రకృతి స్వయంగా నిర్మించిన రాయి స్తంభాల్లా కనిపిస్తాయి. కనిపిస్తున్నాయి కదండి రాక్స్, ఇవన్నీ ఏంటంటే ఇగ్నియస్ రాక్స్ అండి, బేసాల్ట్ మాట. హెక్సాగోనల్ షేప్లోని ఫామ్ అయిన రాక్స్ ఇవి. ఏంటంటే ఇవి లావా బయటకు వస్తుంది కదా, ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఎర్త్ ఫార్మేషన్. లావా బయటకు వచ్చి చల్లబడిపోయి అక్కడే ఈ రాక్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. అప్పటికి భూమి మీదకి ఈ సముద్రాలు లేవు, అంతకుముందు ఫామ్ అయిన రాక్స్ అన్నమాట. ఇది కనిపిస్తున్నాయి కదా బ్యాక్ సైడ్. అటువంటి రాక్స్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. హెక్సాగోనల్ షేప్లో ఉంటాయి. ఇక్కడ ఈ ఫేమస్ హెక్సాగోనల్ షేప్ ఫార్మేషన్స్ అన్నది బేసాల్ట్. తీసుకెళ్తాను, ముందున ఉంటాయి రాక్స్, డైరెక్ట్గా టచ్ చేయొచ్చు వాటిని. ఇక్కడ వాటర్స్ అండి గ్రీను బ్లూ కలర్లో కనిపిస్తాయి వాటర్స్. అదిగో, కాకపోతే స్విమ్మింగ్ చేయడానికి డేంజర్ ఇక్కడ, బట్ షోర్లో ఆడుకోవచ్చు. ప్యూర్గా ఉన్నాయంటే వాటర్స్, అస్సలు కాలుష్యానికి దూరంగా ఉంటుంది. అందుకని ఇంత ప్యూర్గా ఉంటాయి వాటర్స్ ఇక్కడ. ఇదిగో కనిపిస్తున్నాయి కదా, హెక్సాగోనల్ షేప్లో కనిపిస్తుంది రాక్స్ అన్నీ. పైన మనకి కనిపిస్తాయి మాట. వీటిని బట్టి మనం చెప్పచ్చు హెక్సాగోనల్ షేప్ అన్నది. ఇదిగో ఈ రాక్స్ అన్నీ ఇగ్నియస్ రాక్స్, బేసాల్ట్. ఇదంతా బేసాల్టే. చుమ్మా హార్డ్ ఉంటుంది. ఎంత హార్డ్ ఉంటుంది తెలుసా? కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం లావా వేగంగా కాకుండా నెమ్మదిగా చల్లారినప్పుడు అది లోపల ఒత్తిడితో సమాన కోణాల్లో పగులుతుంది. అందుకే ఈ రాళ్ళు ఇలా సరిగ్గా కత్తిరించినట్లు కనిపిస్తాయి. అదే ప్రక్రియ ఇక్కడ జరిగి ఈ అద్భుత ఆకారాలని మనల్ని చూసేలా చేసింది. భారతదేశంలో ఇలాంటి నిర్మాణం చాలా అరుదు. అందుకే ఇది ఒక జియోలాజికల్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది. స్నానాలు చేయాలంటే అండి ఐలాండ్స్లోనే ఇదిగో మీరు అలా చూసుకొని అలా రౌండ్ తిరిగి మళ్ళీ బోటింగ్ పాయింట్కి వచ్చి దగ్గర ఉంటాయి. ఇక్కడ అలలో తక్కువ ఉంటాయి అన్నమాట. ఇక్కడ బాగుంటుందండి స్నానాలు చేయాలంటే, సూపర్ ఉంటుంది ఈ ఏరియాలో. నిజంగా ఈ ఉడిపి టూరిజానికి ఈ ఐలాండ్స్ అన్నవి ఒక గాడ్స్ గిఫ్ట్ అండి. ఎందుకంటే
1.5 year క్రితం వచ్చినప్పుడు నేను 200 ఉండేదండి ఎంట్రీ టికెట్. 400 అయిపోయింది 1.5 yearలో. ఎంతమంది వస్తున్నారు తెలుసా, అలా బోట్స్ వెళ్తూనే ఉన్నాయి. ఇది పీక్ డేస్ కూడా కాదు, ఈరోజు మండే టైంలో కూడా ఇంతమంది జనాలు వస్తున్నారంటే ఆల్మోస్ట్ మీకు ఇన్కమ్ టూరిజంలో ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఈ బీచ్లోని ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే అండి, రైనీ సీజన్లో బీచ్ మొత్తం అసలు షోర్లో కూడా అలో చేయరు, మొత్తం నెట్ వేసేసి క్లోజ్ చేసేస్తారు అన్నమాట. ఆ టైంలో ఎవరిని అలో చేయరు. కరెక్ట్గా సెప్టెంబర్ ఎండ్ నుంచి అంటే అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి ఓపెన్ అవుతుంది అన్నమాట. సమ్మర్ వరకు ఉంటుంది. ఈ టైంలోనే రావాలి. కంప్లీట్ ఇక్కడే కాదు, మీకు ముందుకు వరకు ఇంకా బీచెస్ ఉంటాయి ముందు, అన్నీ క్లోజ్ చేసేస్తారు. ఈ అరేబియన్ సీ భయంకరంగా ఉంటుంది. అప్పుడు భయంకరమైన వర్షాలు పడతాయి అన్నమాట ఈ ఏరియాలో. ఎందుకంటే ఆల్రెడీ నేను ఈ మూడబిద్రి మంగళూరు నుంచి ఈ ఉడిపి ఏరియా మధ్యలోనే జస్ట్ 1 year వరకు ఉన్నాను నేను రోడ్ కన్స్ట్రక్షన్లో. అప్పుడు ఇవన్నీ తిరిగేసాను అప్పుడే, బట్ టూరిజం పర్పస్లో మళ్ళీ వచ్చాను. సెయింట్ మేరీస్ ఐలాండ్స్ అసలు 4 చిన్న దీవుల సమాహారం. కోకోనట్ ఐలాండ్, నార్త్ ఐలాండ్, దక్షిణ ఐలాండ్, దరియా బహదూర్ గఢ్. అందులో ఎక్కువగా పర్యాటకులు వెళ్ళేది ఈ ద్వీపానికే. ఇక్కడ నీరు క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది, అలలు పెద్దగా ఉండవు. కానీ ఈ బీచ్లో ఈతకు అనుమతి ఉండదు, ఎందుకంటే రాళ్ళు గట్టిగా పదునుగా ఉంటాయి. కొంత సమయం పాటు అక్కడే గడిపి తిరిగి అదే బోట్లో మల్పి బీచ్కి చేరుకొని ఇప్పుడు శ్రీకృష్ణ మఠకి వెళ్తున్నాను. ఈ మఠాన్ని 13వ శతాబ్దంలో మాధవాచార్య స్థాపించారు. ద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన ఆయన ఉడిపిని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చారు. పురాణ కథనం ప్రకారం సముద్ర తీరంలో ఒక గోపీచంద్రం గడ్డలో దాగి ఉన్న బాలకృష్ణ విగ్రహాన్ని మాధవాచార్యులు వెలికి తీశారని చెబుతారు. ఇక్కడ శ్రీకృష్ణుని ప్రత్యక్షంగా కాకుండా ఒక చిన్న జాలరి కిటికీ ద్వారా దర్శనం ఈ క్షేత్రం ప్రత్యేకత. కనకదాస అనే భక్తుడు ఆలయంలోకి ప్రవేశం పొందలేక బయట నుంచే ప్రార్థించాడని కథ. ఆ భక్తి చూసి శ్రీకృష్ణుడు తన విగ్రహాన్ని తిప్పుకొని వెనక గోడలో ఒక చిన్న కిటికీ ద్వారా దర్శనం ఇచ్చాడని విశ్వాసం. ఇప్పటికీ భక్తులు అదే కిటికీ ద్వారా దర్శనం చేస్తారు. ఇక్కడ ప్రతిరోజు వేలాది మంది భక్తులకు ఉచితంగా ప్రసాద భోజనం అందిస్తారు. ఇది ఉడిపి సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. ఇంతకుముందు 2-3 సార్లు వచ్చాను కానీ ఉడిపి అండి ఒకసారి కూడా శ్రీకృష్ణుని దర్శనం చేసుకోలేదు. బట్ ఫస్ట్ టైం దర్శనం చేసుకున్నాను. నిజంగా బాబోయ్, ఇది ఒక ఆరా ఉంటుందండి ఈ టెంపుల్లోనే. పక్కా విజిట్ చేయాల్సిన ప్లేస్. నెక్స్ట్ అక్కడ నుండి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉన్న పాడుబద్రి బీచ్కి వెళ్తున్నాను. పాడుబిద్రి బీచ్ అంటండి ఇదే ఎండింగ్ పాయింట్ ఊటీకి. ఆల్మోస్ట్ 30 kilometers ఊటీ నుంచి. కాకపోతే దీనికంటే మన తుని దగ్గర అద్దరపేట బీచ్ బాగుంటుందండి. నిజంగా దీనికంటే చాలా బాగుంటుంది. షోర్ ఫ్లాట్గా ఉండి దీనికంటే బ్లూ కలర్లో ఉంటుంది వాటర్. ఒక 4-5 ఉయ్యాలు పెట్టేశారు. ఇదిగో 2-3 టెంట్లు పెట్టారు. ఎవరైనా కనిపిస్తున్నారా? చిన్న గార్డెన్ ఉంది పక్కన లోపల సైడ్. వచ్చినప్పుడు చూసాం కదా, అంతే. దీనికి పార్కింగ్ ఏమో 20 రూపాయల టికెట్, 40 రూపాయలు ఎంట్రీ టికెట్. చూసారా? ఇంకంతే. ఇంకా గవర్నమెంట్కి డబ్బులు సంపాదించడానికి 100 మార్గాలు ఉంటాయి. ఇక అందులో ఇది ఒక మార్గం. టూరిజం మీద కాన్సన్ట్రేషన్ చేసినంత వరకు ఇలా వీడియోస్ వస్తూనే ఉంటాయండి. అలా అడుగుతూనే ఉంటాను. వాటర్స్ బాగున్నాయి, బాగాలేదంటలేదు. బ్లూ కలర్లో ఉంది వాటర్. మంచిగా ఈవినింగ్ టైం వస్తే మంచిగా సన్సెట్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. బట్ దీనికంటే మంచి బీచెస్ ఉన్నాయి కదా మన దగ్గర. వీళ్ళు దీన్ని ప్రమోట్ చేసుకొని దీని మీద ఎంత సంపాదిస్తుంటే మన దగ్గర చుట్టుపక్కల ఉన్న ఊళ్ళు తుని గురించి అసలు ఎవరికి తెలుసు? తుని మీద వీడియో చేశానో అప్పుడు ఆ వీడియో ఎంతమంది చూశారు, ఎంతమంది వెళ్ళారు అద్దరపేట బీచ్కి. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇచ్చిన బీచ్ అంటే ఇది. మరి క్లీన్గా ఉంది, అసలు ఎక్కడ ఒక ప్లాస్టిక్ ర్యాపర్ కాదు, ఏమీ కనిపించట్లేదు. ఒక క్లీన్ బీచెస్ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి ఒకసారి ఒక లుక్ వేయండి ఉడిపికి వచ్చినప్పుడు. పాడుబద్రి బీచ్ ఉయ్యాలు లుక్కొని వెళ్ళిపోవడమే 2 సార్లు. ఈ బీచ్లో ఒక హైలైట్ ఉందండి. ఏంటంటే అటుపక్క రివరు, ఇటుపక్క సముద్రం. అటుపక్క కామినీ రివర్ ఏమో కొద్దిగా ముందుకెళ్ళి అరేబియా సముద్రంలో కలుస్తుందంట. ఆ పాయింట్నే వీళ్ళు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇచ్చారు. జనాలు ఎక్కువ రారు కదా, అందుకే ఇంత నీట్గా ఉంది.
మరి రుషికొండ బీచ్కి కూడా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇచ్చారు, కానీ అక్కడ ఎంత చెత్త ఉంటుందో చూడండి వెళ్ళి. అదండి కయాకింగ్ చేయొచ్చు. పక్కన బ్లూ అది కూడా గ్రీన్ కలర్లో ఉంది నది, కానీ పక్కన సముద్రం ఉంది కాబట్టి నేలకే అది కూడా గ్రీన్ కలర్లో మారిపోయింది. గ్రీన్ కలర్ అంటే వాటర్ తీసి చూస్తే వైట్ కలర్లోనే ఉంటుంది. గ్రీన్ కలర్ ఎందుకంటే పక్కన అడవి ఉండడం, అది మెయిన్. పక్కన సముద్రం, దాని రిఫ్లెక్షన్ దాని మీద పడుతూ ఉంటుంది. నెక్స్ట్ బీచ్కి వెళ్దాం. నెక్స్ట్ వీడియోస్లో మురడేశ్వర్, మారవంత, అలాగే కాపు బీచ్లను అయితే చూపిస్తాను. సో లైక్, సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం అస్సలు వెళ్ళొద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.